పదవి కోసం రాజకీయాల్లో ఎంతటి పాటలైనా పడాలి అంటారు. ఇప్పుడు నంద్యాల రాజకీయాల్లో అలాంటి చర్చే జోరుగా సాగుతోంది. ఒకప్పుడు నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావాలని పట్టుబట్టిన ఎంపీ ఇప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం పాటిస్తున్నారట. సొంత తండ్రిపై అదే పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేసినా, వ్యంగ్య వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదట. నంద్యాల రాజకీయాల్లో నడుస్తున్న ఈ ఆసక్తికర చర్చపై ప్రత్యేక కథనం. కేంద్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దృష్టి కేంద్ర మంత్రి పదవిపై పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల టీడీపీ జాతీయ కార్యదర్శి పదవి దక్కిన తర్వాత తదుపరి లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడంపైనే ఆమె ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి మహిళా ఎంపీగా ఉన్న తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం ముందు విజ్ఞప్తులు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. అమరావతిలోనూ కీలక నేతలతో భేటీలు అవుతూ తన అవకాశాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి లక్ష్యంగా పెట్టుకున్న బైరెడ్డి శబరి ప్రస్తుతం తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో నియోజకవర్గ రాజకీయాల విషయంలో దూకుడుగా వ్యవహరించిన ఆమె ఇప్పుడు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటున్నారట. తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య విమర్శలు చేసినా స్పందించలేదు. టీడీపీకి చెందిన ఇతర నేతలు విమర్శలు గుప్పించినా ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. గతంలో ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించే శబరి ఇప్పుడు మౌనం పాటించడం వెనుక కేంద్ర మంత్రి పదవే కారణమని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని అసంతృప్తికి గురి చేయకుండా వివాదాలకు దూరంగా ఉంటూ ఢిల్లీలో తన అవకాశాలను పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మౌనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి పదవిపై బైరెడ్డి శబరి భారీ ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం నంద్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకే రాజకీయంగా సంయమనం పాటిస్తూ పార్టీ అధిష్టానానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఫలించి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేక ఆశలుగానే మిగిలిపోతాయా అన్నది మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.